గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నేడు ఈ స్థాయిలో ఉండటం వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని, పండుగలు, పుట్టినరోజులు త్యాగం చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా తండ్రి చివరి రోజుల్లో పక్కన ఉండలేకపోయానని బాధపడ్డారు. ప్రియాంక చోప్రా పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ గ్లోబల్ రేంజ్లో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా గ్లోబల్ బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న వారణాసి సినిమాలో హీరోయిన్గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా పేరు భారీ స్థాయిలో మారుమోగుతుంది. తరచూ ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాను కెరియర్ పరంగా నేడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈ విషయానికి వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని ఈమె తెలిపారు. 20 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో తెలియక వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ బిజీగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో పండుగలు పుట్టినరోజులను త్యాగం చేశానని తెలిపారు. ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈమె వెల్లడించారు. ముఖ్యంగా తన తండ్రి చివరి రోజుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా పక్కన ఉండి తన తండ్రిని చూసుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు. అప్పుడు ఈ స్థాయిలో కష్టపడ్డాను కాబట్టి ప్రస్తుతం తాను ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నానని ప్రియాంక చోప్రా తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లతో పాటు ఇండియన్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. రామ్ చరణ్తో నటించిన ప్రియాంక చోప్రా గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈమె ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో ప్రియాంక చోప్రా తిరిగి ఇండియన్ సినిమాలలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వారణాసి సినిమాలో ఈమె మందాకిని అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నారని అందుకు అనుగుణంగానే తెలుగు కూడా నేర్చుకుంటున్నానని ప్రియాంక చోప్రా తెలియచేశారు. ఈమె మహేష్ బాబు కంటే ముందుగా సౌత్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్తో కలిసి జంజీర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్కు తీవ్ర నిరాశను కలిగించింది. అయితే ఇదే సినిమాని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదలైన ఇక్కడ కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలా రామ్ చరణ్ తర్వాత ఈమె సౌత్ ఇండస్ట్రీలో మహేష్ బాబుతో సినిమా చేస్తుండటం విశేషం. ప్రియాంక చోప్రా తన వృత్తిపరమైన ఎదుగుదల కోసం చేసిన త్యాగాలు, ముఖ్యంగా ఆమె తండ్రితో గడపలేకపోయిన క్షణాలు చాలామందిని కదిలించాయి. ఆమె అంకితభావం, దృఢ సంకల్పం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. ఆమె రాబోయే తెలుగు సినిమా వారణాసి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.